పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు. అలాంటి పల్లెల విశేషాలను, పల్లెవాసుల జీవన స్థితిగతులను తెలిపే కార్యక్రమమే అమ్మ న్యూస్ అమ్మ భారత్ మా ఊరు. కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా చేనేత్ మండలంలోని అతి ప్రాచీన గ్రామం రాంపూర్ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. అమ్మ న్యూస్ అమ్మ భారత్ వీక్షకులకు నమస్కారం. మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అనేక పల్లెలకు, అనేక గ్రామాలకు, అడవులకు ప్రసిద్ధి. ఎన్నో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. అలాగే ఎన్నో పల్లెలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా చేనేత్ మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం. రాంపూర్ గ్రామంలో పాడి పంటల గురించి, రాంపూర్ గ్రామ చరిత్ర గురించి, రాంపూర్ గ్రామ విశేషాల గురించి, ఆ ఊరు బతుకు తెరువు గురించి మనతో పాటు చర్చించడానికి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారందరినీ మాట్లాడించి ఈ యొక్క రాంపూర్ చరిత్రని మనం తెలుసుకుందాం. అమ్మాని తరపున మీ అందరికీ నమస్కారం అండి. చెప్పండి, రాంపూర్ అనేటటువంటి గ్రామం ఎప్పుడు ఏర్పడ్డది? ఆ తర్వాత అంటే మనకు పూర్వీకులు చెప్పుంటారు రాంపూర్ చరిత్ర, కానీ అంటే ఈ ఊరిలో ఏం విశిష్టతలు ఉన్నాయి, ఏం విశేషాలు ఉన్నాయి? ఆ ఊరు అన్నీ మంచిగానే ఉన్నాయి. అందరం కలిసి పనులు చేసుకుంటాము. ఏ కార్యక్రమం జరిగినా తోచిన కాడికి చందాలు చేసుకుంటాము. ఎవరిని సతాయించి డబ్బులు తేవాలి ఎక్కడికి పోయి మా విలేజ్ నుంచి ఎంత వీలైతే అంతా ఇక్కడనే పండుగలు జరుపుకుంటాము. అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఒకటి ఏమంటే ఎండాకాలం ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎండాకాలం ముట్టు లేరు. ఎండ అంటే కవర్ పెట్టుడు చేతుకు, అది మేము ముట్టామనుడు, లేదంటే గోదలు అమ్మేయనుడు. ఈ సంవత్సరం చదువుకున్న పిల్లలు ఎటు కాకుంటున్నారు. అప్పటి వాళ్ళు ఏముంటే పెండకాల కోసం బజారు పోయిన దెంగపోతున్నారు. పెండకాలు మా చేనులో వస్తే నాకు కారు కాస్తాయని ఇప్పుడు కాతలు తప్పేస్తున్నారు. అంటే మీ ఊర్లో మొత్తం ఎన్ని గడపలు ఉంటాయి? 200 గడపలు ఉంటాయి. 200 గడపలు ఉంటాయి కదా. ఈ 200 గడపల్లో మొత్తం అంటే ఊరు మొత్తం అంత జనాభా ఎంత ఉంటుంది? 1000 మంది. అందరి అంటే ఎన్ని రకాల కులాలు ఉన్నాయి, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి? 5-6 రకాలు ఉంటాయి సార్. పెరక, రెడ్డిక, పద్మశాలి, చాకలి, మంగలి, వంగపుత్ర. అయితే ఇప్పుడు అందరు అంటే ఈ ఊర్లో కుల వృత్తుల మీద అంటే వడ్రంగి కానీ, తర్వాత ఈ కమ్మరులు కానీ, తర్వాత బుట్టలల్లులు కానీ, అంటే మేదరుళ్ళు అంటారు కదా, అంటే కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటోళ్ళు మీ గ్రామంలో ఎవరైనా ఉన్నారా? వడ్రంగి, కమ్మరోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు ఇందరు. అయితే మీ ఊర్లో ప్రధానంగా జీవనాధారం ఎలా జరుగుతుంది? అంటే వ్యవసాయమేనా, లేదా ఇంకా ఏదన్నా పనులు చేసుకొని బతుకుతారా? వ్యవసాయం. ఏం పంటలు పండిస్తారు? పత్తి, సోయా, తొగరి, కటానం. మరి ఇప్పుడు వేసుకి పంట శనగ, మన శనగ ఇప్పుడు. అంటే మీ గ్రామంలో పాడి పంటలకు సంబంధించి పంటల సాగు 4-5 రకాల పంటలు పండిస్తారు కదా. మరి పంటల సాగుకు ప్రధానంగా వ్యవసాయం సాగడానికి ఏంది? వర్షాధారమా, లేదంటే చెరువులు ఏమైనా ఉన్నాయా? చెరువులు ఏం లేవు సార్ ప్రత్యేకంగా. కొంతమందికి బోర్లు ఉన్నాయి, కొంతమంది వాగుతూ ద్వారా కూడా పండించుకోవాలి. 75% వర్షాధారం మీద, 25% ఇరిగేషన్. అంటే ఎవరికైతే బోర్లు బావులు ఉంటాయో వాళ్ళ ద్వారా పంటలు పండించుకుంటారు. మిగతా అంతా వర్షాధారమే. ఎలాంటి చెరువులు ఏం లేవా? ఏం లేవు. మాకు చెరువు కూడా ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. పైనుంచి వాటర్ వస్తేనే ఈ చెరువుకు నీళ్ళు వస్తాయి, పంటలు తీసుకునే పరిష్కారం ఉంటుంది. కాబట్టి పైనుంచి మా చెరువు కూడా నీళ్లు వచ్చే ప్రయత్నం చేయాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. అయితే మరి ఇప్పుడు వర్షాధారం ప్రకారంగా పంటలు సాగంటున్నారు కదా, మరి వేసవి కాలం వస్తే పరిస్థితి ఏంది? వ్యవసాయ కాలం వస్తే సార్ పంటలు ఇప్పుడు వాటర్ ఇబ్బంది ఉంటుంది, తాగే నీళ్లు ఉండవు సార్. లేకపోతే నీళ్లు బాగా. అంటే ఇప్పుడు వేసవి కాలంలో మరి వర్షాధారంగా పంటల సాగు జరుగుతుంది కదా. మరి వేసవి కాలం వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు ఉండవు కాబట్టి మరి అప్పుడు బతుకు తెరువు ఎట్లా? పంటల పరిస్థితి అయితే ఏమి ఉండవు కదా. మరి అక్కడ అప్పుడు రైతులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కూలీల బతుకు తెరువు ఎట్లా? ఉపాధి హామీకి పోతాం సార్. ఉపాధి హామీకి పోయి కూలీలు అవి ఉపాధి హామీ పనులు చేసుకుంటాం. వేసుకున్న నీళ్ళు ఇక పంటలు అయితే ఉండయి, నీళ్ళు లేక ఏమి లేక అయితే కూలీ పని అది చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఊర్లో రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఉన్నారా? ఉన్నారు సార్.
ఎంతమంది కౌలు రైతులు ఉంటారు? ఉంటారు దాదాపు 30 దాకా. 30 మంది దాకా కౌలు రైతులు ఉంటారు దాదాపుగా. మరి వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పంటల పరిస్థితి ఎట్లుంది అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ పత్తి ఎక్కువ వేస్తారు కదా, ఇప్పుడు పత్తి పంట దిగుబడి మీ ఊర్లో ఎంత వచ్చింది? అంతా మామూలుగా టీకే ఉన్నది, అంత మంచి ఉన్నది కానీ లేబర్ తోటి బాగా నుక్సాన్ అవుతున్నాయి. లేబర్ అంటే ఈ పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయటవా? పెరిగిపోయినాయి, ఎక్కువ ఖర్చులు ఎక్కువ అయినాయి, పంటలు తక్కువ అయినాయి. మళ్ళా మరి పండించిన పంటకు మరి మార్కెట్లో మంచి ధర గిట్ట పలుకుతుందా? లేక సార్ ధర లేదు, 6,500 ఏం నేను కాపోనికి. అందుకు ఈ ఖర్చులు ఏమి ఎక్కువ అయినాయి. 10 రూపాయల కిలో అంటున్నారు, 12 రూపాయల కిలో అంటున్నారు ఏరడానికి. ఇప్పుడు మాకు అంత పెట్టాలంటే ఈ పెట్టుబడికి మందులకేమో ధరలు ఎక్కువ, కొట్టే మందులకు, దాంతో మాకు లాస్ ఉన్నది. అంటే దాదాపుగా ఒక ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది, ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది, ఓవరాల్గా చూస్తే రైతుకి ఏం మిగులుతున్నది? ఒక్కొక్క చేను బట్టి ఉంటుంది సార్. ఒక్కొక్క చేనులో 8 కుంటలు 9 కుంటలు అలికి భూములలో 4-5 భూమిని బట్టి ఉంటుంది. మరి మీ గ్రామంలో ఎలాంటి భూములు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి సార్, అల్కటి ఉన్నాయి, వజని మంచివి ఉన్నాయి. అలకటి ఎక్కువ ఉన్నాయి సార్, మన వజని తక్కువ ఉన్నాయి సార్. ఈ ఊరు తిరిగి ఉన్నాయి వజన భూములు ఉన్నాయి, ఊరు దాటినామంటే అలకటి భూములు ఉన్నాయి. అంటే వజన భూమిలో కదా మంచి పంటలు వెళ్తాయి. మంచి పంటలు అన్నా అవి వెళ్తా 10 మన 8-9 కుంటలు వెళ్తాయి ఎకరానికి. అంటే కొన్ని పంటల స్వభావాన్ని బట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఎకరాకి 15 క్వింటాల్లో పండేటటువంటి ఒక భూములు కూడా ఉన్నాయి కదా. ఈ సైడ్ లో ఉన్నాయి సార్. ఈ రోడ్ అవతల ఎకరానికి 15 పడుతుంది, 20 సుగా పడతాయి. ఈ మన ఇక్కడ ఈ రోడ్ అవతల. అంటే కారణం ఏంటంటారు? భూమి వజన్ తక్కువ ఎక్కువ, అది భూమిని బట్టి ఉంటుంది సార్. అంటే భూమి నీటి సౌకర్యము, నీళ్లు ఉంటే సార్ ఏ భూమి అయినా పంట పండుతుంది. నీళ్లు ఇది గంగా ప్రాజెక్టు దయచేసి ఇది ఒకటి గంగా ప్రాజెక్ట్ అయితే మేము అందరూ సుఖంగా ఉంటాం సార్. ఈ గంగా ప్రాజెక్టు కావాలా. అయితే మీ గ్రామంలో ఇప్పుడంటే భూములు పరిస్థితి ఇట్లుంది కదా, మరి భూములను వచ్చి చూసి ఇలాంటి భూములు ఉంటే బాగుంటుంది, తర్వాత భూముల భూసారాన్ని పరీక్షించి రైతులకు ఎలాంటి పంటలు వేయాలా, రైతులకు ఎలాంటి సూచనలు చేయాలా, ఎప్పుడన్నా నెలకోసారన్నా వచ్చి ఏమైనా సూచన సలహాలు ఇస్తుంటారా? అటువంటిది ఏం లేదు. ఇంతకుముందు చేసి అది భూసా పరీక్ష స్వీకరణ చేసిండ్రు కానీ కాకపోతే వాటర్ అవైలబుల్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన ఎవరేజ్ తీసుకోగలరు. ముఖ్యంగా వాటర్ పరిస్థితి అది. నీళ్ళ సౌలత అయితే ప్రతి ఒక్కరికి అనుకూలమైన పంటలు పండిస్తారు. గ్రామంలో ప్రధానంగా అంటే ఈ యొక్క సాగునీటి పరిస్థితి బాగా ఎక్కువ, అంటే సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు బాగా. సో దానివల్లనే పంటలు ఎక్కువ పంటలే ఉంటారు. మరి మీరు ఇంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఈ అంటే విద్యార్థుల సమస్యను మీరు ఎప్పుడైనా ప్రభుత్వాలకు చేరవేసిందా? చాలా సార్లు చేరవేసినాం కానీ ఈ సమస్య పరిష్కారం కాలేదు సార్ ఇప్పుడు వరకు. సమస్య పరిష్కారం కాలేదు. అంటే ప్రధానంగా ఎందుకు మీ ఊరికి బస్సు సౌకర్యం లేదు? ప్రధానంగా అంటే ఇక ఇక్కడ మా ఊరు అవతల ఇక్కడ ఊళ్ళు లేవు, బయట ఊళ్ళు లేవు, ఇది ఒకటే ఊరు. వాళ్ళు ఏమంటారు అంటే ఈ బస్సు ఇంతకుముందు కొన్ని రోజులు వచ్చింది, ఒక నెల రోజులేమో. మిగతా రోజులు ఏమైందంటే వెళ్ళకెళ్ళా మేము అడిగినాం బస్ డిపోకి వెళ్ళి, ఎందుకు మరి కొన్ని రోజులు వచ్చింది మళ్ళీ ఎందుకు బంద్ అయిందంటే కనీసం బస్ ఛార్జీలు డీజిల్ పైసలు కూడా వెళ్తలేవు, ఇక్కడ మీ రోడ్డు బరాబర్ లేదు, ఏం లేదు, మేము ఎట్లా నడపాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డిపో మేనేజర్ వరకు తీసుకెళ్ళినాం, ఒక నెల రోజుల వరకు బస్ వచ్చింది, తర్వాత మళ్ళీ వాళ్ళు బంద్ చేసారు. ఎందుకంటే మాకు డీజిల్ పైసలు కూడా రావట్లేదు, మేము రోడ్డు బరాబర్ లేదు, ఎట్లా నడపాలని అంటున్నారు వాళ్ళు. ఊళ్ళో గ్రామాభివృద్ధి కమిటీలు వేసుకొని గ్రామస్తులందరూ కూడా గ్రామ సమస్యలు అంటే ప్రభుత్వం వినకున్నప్పటికి కూడా తమ గ్రామాన్ని తాము బాగుపరుచుకునే సంఘటనలు ఉన్నాయి కదా. మీ గ్రామ రోడ్ల పరిస్థితి అయితే ఇట్లా ఘోరంగా ఉన్నది కదా, మరి మీరు అంతా కలిసి ఎందుకు వీటిని బాగు చేసుకోలేకపోతున్నారు? ప్రయత్నం మస్తు జరుగుతుంది, ఇక తప్పనిసరి పరిస్థితిలో మేమే వేసుకోవాల్సి వస్తాయని మాకు కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మిగతా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు కాబట్టి మేము కూడా మీరు అన్నట్టు అన్ని కమిటీలు వేసుకొని ఇంకా మిగతా రోడ్డు పిల్లలకు కానీ పిహెచ్సిసి బ్యాంకు హాస్పిటల్ ఏదైనా కూడా గిమ్మకే ఉంది. మాకే ప్రధానంగా మేము దాని మీదనే అంటే మిగతా బ్యాంకు హాస్పిటల్కి పోవాలన్నా గిమ్మనే. సో దానికే మాకు రోడ్డు లేదు. ప్రాబ్లం ఏమిటంటే మేము ఇంతవరకు ఎవరు చేయలేదు, అదైతే అన్న గ్యారంటీ కూడా మాకు లేదు కాబట్టి మేము ఇక ఊరోళ్ళే ఏదైతే ఉన్నామో చదువుకున్న వాళ్ళు కొంచెం పెద్దల్ని కలుపుకొని కమిటీలు వేసుకొని దానికి ఎంత ఖర్చు అయితే అనేది ఒక అమౌంట్ లెక్కేసుకొని చేయాలని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు గూడ, సిరిసన్న, రాంపూర్ ఈ మూడు కూడా పల్లెలే, అంటే ఎక్కడ కూడా హై స్కూల్ లేదు, అంటే దగ్గర ఉన్నారు. గూడలో ఉంది హై స్కూల్, కానీ మేము మాకు ముందు నుంచి అంటే మా అన్నలు కానీ మా పెద్దవాళ్ళు వీళ్ళు అందరూ ముందు నుంచి మాకు గిమ్మకి అలవాటు కాబట్టి మేము ఇటే వెళ్తాం. ఇక్కడ గూడకు అనేది మాకు అలవాటు లేదు, మేము ఇటే మాకు స్కూల్ గూడలో కూడా బాగానే ఉంటుంది. స్కూల్ ఎప్పుడైనా చూసిండ్రా? మేము స్కూల్ గూడకి ఇప్పటివరకు వెళ్ళలేదు, స్కూల్ పరంగా అయితే వెళ్ళలేదు, స్కూల్ని చూడలేదు ఇప్పటివరకు.
ఎట్లా ఉంటుంది అనేది క్రమశిక్షణ కానీ మిగతా స్టడీ ఎట్లా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పటి వరకు కూడా అయితే అబ్జర్వ్ చేయాలి స్కూల్లో. మరి మీ గ్రామంలో రాత్రి అంటే అత్యవసరంగా రోగమో రూపో లేదంటే గర్భిణులు కానీ ఇబ్బందులు అంటే వైద్యపరంగా ఇబ్బందులు పడితే కనుక మీ ఊర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నదా? లేదు లేదు గిమ్మకోవాలా అది కూడా గిమ్మనే. గిమ్మకోవాలి కానీ తో బరబర్ లేదు. వస్తే అంబులెన్స్ వస్తుంది బోరద్ దాకా, అక్కడ దాకా ఆటోలో పోవాలి మేము. బోరదంక ఆటోలో ఆ. అక్కడ మీరు రాము కూడా తో చూసి తెలిసింది ఎట్లున్నా లొందలేవు మొత్తం. అవును. మరి సో అంబులెన్స్ ఇక్కడ రాదు. ఇక్కడ దాకా రాదు, ఒకవేళ మీరు బోరం దాకా ఆటోలో పోవాలి, ఆటోలో పోవాలి. మరి ఒకవేళ అంత పరిస్థితి కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు అత్యవసరం అంటేనే అది ప్రాణాపాయం మీదకి వస్తుంది. ఓ అర్ధరాత్రి అపరాత్రి ప్రాణాపాయం మీదకి వస్తుంది. మనకు ఆటో అక్కడికి వెళ్ళి పోతాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు వస్తారు, ఇక్కడికి వెళ్ళి మేము పోతాం అంతే. కానీ ఇక అంటే దైవాధీనం అంటే భగవంతుని మీద ఆధారపడి మనం పోవాలి. అంటే అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా అంటే ఇట్లా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్. కానీ ఎప్పుడైతే రాలి ఇప్పటిదాకా కొన్ని వచ్చినా కూడా ఆడదాకా పోయినాం. అంటే మీకు దగ్గరలో ఎక్కడ ప్రధాన వైద్య కేంద్రం ఉంటే బాగుంది అనుకుంటా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటుంది, ఒక 2 గంటలు ఉంటుంది గిమ్మాల అంతే. నైట్కు పొద్దున కూడా ఉంటుంది, పొద్దున కూడా ఉండదు. 10 నుంచి ఒక 12 దాకా ఉంటుంది, ఒక 3 గంటలు ఉంటారు, అల్లంతా వెళ్ళిపోతారు. మన మీ గ్రామంలో అంటే అన్ని కులాలు ఉంటున్నారు కదా, మీరు ఆదివాసి అంటున్నారు కదా, ఆదివాసీ కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్? ఆదివాసీ కుటుంబాలు మినిమం ఎంత లేదా మా 40-50 కుటుంబాలు ఉంటాయి, ఆదివాసీ కుటుంబాలు ఉంటాయి. మేము సందర్భంగా ఏ పండుగ వచ్చినా కలిసి కట్టుబడిగా మేము పండుగలు చేసుకుంటాము, అందరూ కలిసి ఉంటాము. మా ఊళ్ళో మా విలేజ్లో మాకేమంటే సార్, మాకు మా రైతులకు ఈ ప్రాజెక్టు వస్తుందని. మీ ఆదివాసీలు అందరిది కూడా అంటే వ్యవసాయమేనా? ఇంకా మీ కుల వృత్తులు ఇంకేనా ఉంటారు? కుటుంబానికి అందరు ఆదివాసీలకు వ్యవసాయం ఉన్నది కాబట్టి ఊళ్ళదాళ్ళకి వ్యవసాయాలు చేసుకుంటాము. ఒకవేళ మాకు లేబర్స్ కావాలన్నా వేరే మహారాష్ట్ర నుంచి తెచ్చుకొని ఇక్కడ ఏర్పాటు చేసి రూమ్ కిరాయిలు చేసి అక్కడ ఉంచడం జరుగుతుంది. మీ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం ఎట్లుంటుంది అంటే పండుగలు? మాట్లాడతాం సార్, మా మాతృభాష మేము మరాఠీ ఇంట్లో మాట్లాడతాము, బయట వెళ్ళిందంటే తెలుగు మాట్లాడతాము. మా సాంప్రదాయం భాష మరాఠీ, మేము మరాఠీ మాట్లాడతాం సార్. అందుకే ఇప్పుడు మా న్యూస్లో మరాఠీ వార్తలు చూస్తుంటారా? మరాఠీ వార్తలు మేము తప్పకుండా చూస్తాం సార్, మాకు అర్థమవుతుంది. మేము తప్పకుండా మరాఠీ వార్తలు మేము చూసుకుంటాం సార్. ఇంకా మీ ఊరిలో ప్రధానంగా అంటే ఇప్పుడు ఏదైతే పండుగల గురించి అంటే అంతా కలుపుకొని అంటే ఇటు ఆదివాసీలు తర్వాత కులమతాలు ఇతర కులాలు ఇతర మతాలు అంతా కలిసి భవ్యభంగా జరుపుకునే పండుగ ఏముంటారు? గణపతి నవరాత్రులు 7 రోజులు బ్రహ్మాండంగా గ్రామస్తులందరం కలిపి గణపతి నవరాత్రులు అంటే వైభవంగా నిర్వహిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మేము విన్నాం, ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులు జరిగేది రాంపూర్ అంటారు. ఎందుకు అంత ప్రత్యేకత వచ్చింది ఇక్కడ? అంటే గణనాథుడికి అంత అంటే పవర్ వచ్చిందండి. అంటే ఒక గ్రామస్తులందరూ అంటే 7 రోజులు అన్నదాన కార్యక్రమం అంటే కులమతాలకు అతీతంగా అందరం కలుపుకొని గణపతి నవరాత్రులని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. అంటే మా గణనాథునికి ఒక అంటే అంటారు కదా, ప్రతి ఒక్క దైవానికి ఒక దైవాన్ని నమ్ముకుంటే ఏదైనా పని జరుగుతుంది కాబట్టి అంటే మేము అందరం ఎక్కువ నమ్మేది గణపతిని కాబట్టి మా గ్రామానికి చాలా అంటే వైభవంగా నిర్వహిస్తాం మా గణపతి పండుగ. ఇంకా ఈ గణపతితో అంటే ఇవే కాకుండా రైతులు అందరూ కూడా సమిష్టిగా చేసుకునే పండుగలు ఏమున్నాయి? గణేష్ పండుగ ఎక్కువ అంటే పొలాల పండుగ పొలాల చేసుకుంటాం సార్. కాపుడు మొత్తం పొలాలు వేసుకుంటారు. ఉగాది పొలాల మా ఊరు మొత్తం కలిసి కట్టుకొని ఉంటుంది. ఈ గణేషుని పండుగ మస్తు పెద్దగా జరుపుతాం. 7 రోజులు కానీ 7 రోజులు అన్నదానం ఉంటుంది. 7 రోజులు అన్నదానం మంచిగా కలిసి కట్టుగా పనిస్తే అన్ని కులాలు కూడా ఒకే దాటికి వచ్చి కలిసిమెలిసి ఆ పండుగను చేస్తారు. ఆ పండుగ 7 రోజులలో మీ గ్రామస్తులే ఉంటారా లేదంటే పక్క గ్రామస్తులు కూడా ఎవరైనా వస్తుంటారా? పక్క విలేజ్ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. దగ్గర 20 సంవత్సరాల నుంచి మేము విశిష్టంగా గణేశుని యొక్క 20 సంవత్సరాలు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కలిసి కూడా 7 రోజులు భక్తి శ్రద్ధలతో విశిష్టమైన పూజలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా ఇష్టపూర్వకంగా మనసా వాచ కర్మన అన్ని విధాలుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలను జరుపుకొని మేమందరం కూడా ఆ స్వామి యొక్క ఆశీర్వాదానికి కృపకు పాత్రలు. మరి ఈ 9 రోజుల పాటు
ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అంటే జాతర లాంటి కార్యక్రమాలు కానీ, లేదంటే యువతకు కానీ, లేదంటే పిల్లలకు కానీ ఏదైనా ప్రోత్సాహక ఆట పోటీలు కానీ ఏమైనా ఉండడం జరుగుతుందా? అంటే ప్రోత్సాహక ఆట పోటీలు ఉంటాయి, యజ్ఞయాగాలు, భక్తి శ్రద్ధలతో కూడినటువంటి కుంకుమార్చనలు కానీ, దీపోత్సవాలు లాంటి చాలా చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ. ముగ్గుల పోటీలు లాంటివి, పల్లకి సేవ, నిత్య పల్లకి సేవ, ప్రతిరోజు కూడా పల్లకి సేవ ఉంటుంది. అదేవిధంగా దాతలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ప్రతిరోజు అన్నదానం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రోజు నేను ఇస్తాను అనే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి. ఏ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఊర్లో? ఊళ్ళో ఏ సమస్యలు అన్ని మంచిగా ఉన్నాయి సార్. మా ఊళ్ళో బాజీరావు బాబా సప్త చేస్తారు ప్రతి సంవత్సరము. బాజీరావు బాబా సప్త చేస్తారు. ఉన్నందరూ కలిసి మెలిచి ఇది గణపతి ఎంత ఉత్సాహంగా చేస్తామో ఆ సప్తసుఖ అంతే ఉత్సాహంగా ఉన్నందరూ కలిసి మెలిచి చేస్తాము. 7 రోజులు చేస్తాం ఆ సుఖ. 7 రోజులు అందరు కలిసి మెలిచి, చిన్న పెద్ద కులం అన్న మాట లేదు. అంటే ఈ బాజీరావు బాబా సప్తాహ చేసేటప్పుడు కానీ, గణేష్ ఉత్సవాలు చేసేటప్పుడు కానీ గ్రామం అంతా కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తారు? కళ్ళు లేక నీసు లేక అవి పాటిస్తారు అందరు ఊళ్ళో మొత్తం. అంటే అప్పుడు ఊళ్ళో ఉన్నదా మధ్య దుకాణం మా ఊళ్ళో 10 ఏళ్ళ నుంచి లేదు. 10 ఏళ్ళ నుంచి మా ఊళ్ళో దుకాణం లేదు. చికెన్ లేక మటన్ లేక మా ఊళ్ళో. ఇది అంటే నిజంగా చెప్పాలంటే చాలా ఆదర్శమైనటువంటి గ్రామం. ఎందుకంటే మద్యము మాంసము 20 ఏళ్ళ నుంచి మీ గ్రామంలో లేదంటే నిజంగా మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బెల్ట్ షాపులు ఉంటాయి గ్రామాలల్లో, దాంతో ఏమవుతుందంటే మార్నింగ్ లేవడమే కళ్ళు పొద్దున అంటే ఆ దుకాణాలకు కూడా మాదే దాంతో మొదలు పెట్టేది. దాంతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పిల్లలు అంటే మా లాంటి వాళ్ళకంటే ఇంకా చిన్న పిల్లలు కూడా తాగడం మొదలు పెట్టిండు. దీంతో ముఖ్యంగా మేము చెప్పాలంటే మా ఊరు మహిళలు మొదటిగా చేసింది మహిళలే. వాళ్ళు పోరాటం చేసిలు, మొత్తం బంద్ అంటే బంద్. ఆడికెళ్ళి ఇప్పటి వరకు మా ఊళ్ళో బెల్ట్ షాప్లు అనేది లేదు. ఎవడన్నా తాగేది ఉంటే ఆయన ఇష్టం పోయి తాగని. కానీ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి మాత్రం ఊళ్ళో లేదు. 20 ఏళ్ళ నుంచి ఊళ్ళో లేదు. ఇంకా ముందు రానివ్వం కూడా. ఇప్పుడు యూత్ మంచిగా ఉంది కాబట్టి రాంపూర్లో అన్నిటికీ సహకరిస్తుంది యూత్ అనేది. అంటే ఒక యూత్ లో ఉన్నట్టు అంటే మీ ఊర్లో ఉన్న ఐకమత్యంతో పాటు అలాంటి బాజీరావు బాబా కానీ, ఇటు గణేష్ ఉత్సవాలు కానీ, అంటే ఈ భక్తి ఆధ్యాత్మిక భావన కూడా దానికి ఒక కారణం అంటారా? 100% ఆధ్యాత్మికంగా యువకులు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ పెద్దవాళ్ళ రెస్పెక్ట్ ఇస్తారు మా దగ్గర. ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తే కొంచెం ఆలోచిస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మేము గణపతుల పరంగా మీరు తీసుకుంటే ఆలోచించవచ్చు. ఒకటే గణపతి నిలబెడతాం మేము ఇక్కడ, మా ఊరు మొత్తం ఒకటి. చాలా సంవత్సరాల నుంచి ఒకటే గణపతి, అందరు ఇక్కడనే ఉంటారు. అన్ని విధాలుగా మొత్తం వీళ్ళు చేయని కూడా ఇటు వ్యవసాయం మీదే మొత్తం ఆధారపడి ఉంటారు 70% వరకు. కానీ అందరూ కూడా అసలు 7 రోజులు చేనులకు కూడా పోరు. ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. మళ్ళీ పొద్దున సేమ్ టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం నడుపుతూనే ఉంటాం కాబట్టి మాకు అందరు సహకరిస్తారు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, యువతులు, జాతరలాగా సేమ్ యువకులు అందరూ సహకరిస్తారు కాబట్టి అది అంత బ్రహ్మాండంగా మేము చేయగలుగుతున్నాం. అలాగే అనేక కులాలు, అనేక మతాలు కూడా మీ గ్రామంలో ఉన్నాయి అంటున్నారు కదా. అంత అంటే ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు, రాత్రి కానీ అపరాత్రి కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అంటే అంత గ్రామస్తులందరూ కలిసి తలో చేసుకుంటారా? తప్పకుండా. అది మా దగ్గర ఉన్నటువంటి అంత ఇంకా వేరే ఊళ్ళో ఉండదు. అంత అంటే ఎవ్వరికైనా కానీ క్యాస్ట్ పరంగా అనేది ఇక్కడ ఏం ఫీలింగ్ ఉండదు. చిన్న కష్టం వచ్చినా కానీ అందరం వెళ్తాం ఖచ్చితంగా. కూడా ఏదైనా కానివ్వండి, మంచి ఉన్నా వెళ్తాము, చెడున్నా వెళ్తాం కంపల్సరీ. వాళ్ళు పిలాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. పండుగ అయితే గ్రామ పండుగ, కష్టం అయితే గ్రామ కష్టం. గ్రామ కష్టం అంతే. వాళ్ళు అన్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందుబాటులో ఉండాలి, పోవాల్సిందే. అది క్యాస్టా ఇంకా ఏమా అది ఆలోచన లేనే లేదు. మనిషి మన మనిషే కదా, మన ఊరు మనిషి అనుకొని వెళ్ళడమే, ఇంక అంతే. ఇక అదేం చూడలేదు. వేరే కష్టం వచ్చిందంటే వెళ్ళడమే అంతే. అలాగే ఇప్పుడు మీ పక్కనే వాగు ఉందంటున్నారు. మరి ఆ వాగు వల్ల మీ గ్రామం ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా? అది వాగు వల్ల ఏమైనా చనిపోయాను అనుకో, మాకు బ్రిడ్జి లేదు. అది ఒక్కటే ప్రాబ్లం ఉన్నది ఎక్కువ. అంటే శ్మశాన వాటిక పోవాలంటే, మీ శ్మశాన వాటిక వాగు అవుతుందా? వాగు అవుతుంది. దానికి పోవాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం, ఎండాకాలంలో అయితే పోవచ్చు, కానీ వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? మరి అప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు సడక్ సైడ్. మస్తు కష్టమే. మన ఊరి శ్మశాన వాటికి ఉన్నా కూడా వేరే మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రధానంగా మాకు ఉన్న సమస్య అదే. ఫస్ట్ వస్తానని చెప్పినా తప్పు లేదు దాంట్లో. ఎందుకు అని అంటే మాకు వర్షాకాలం వచ్చింది అంటే ఎవరైనా చనిపోయింది అనుకోండి, అంత్యక్రియలు చేయడానికి చాలా కష్టం అయిపోతాయి. మేము ఇది దాటాలంటే అసలు దాటనే అంతా ఉధృతంగా వాగు వాడుతుంది. మామూలుగా వాగు ఇంతమంటి నీళ్ళు ఉంటాయి, దాటడమే ఎడ్ల కష్టాలు అవి వేసుకొని మేము దాటుతాము ఎడ్ల బండ్ల మీద. అట్లాంటి అంత్యక్రియలు చేయాలంటే కష్టం అని మేము ఇక్కడనే ఇక వేరే ప్లేస్ ఒకటి చూసుకొని అంత్యక్రియలు జరుపుకుంటాం. మాకు అది ప్రధానమైనటువంటి సమస్య. అంటే చిన్న దాని మీద చిన్న బ్రిడ్జ్ కోరుకుంటున్నారా, లేదా నీరు ఆగడానికి వర్ష కోసం చెక్ డ్యామ్ కూడా కోరుకుంటున్నారు? బ్రిడ్జే కావాలి, ఎందుకంటే చెక్ డ్యామ్ ఆపే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ఊరుకు ఇటవతల ఉంటుంది, శ్మశాన వాటికి ఇటు కింద ఉంటుంది కాబట్టి
చెక్ డ్యామ్ ఆపే ప్రసక్తి లేదు కాబట్టి చిన్న అయినా కనీసం బ్రిడ్జ్ పెద్దది కాకపోయినా చిన్న బ్రిడ్జ్ అయినా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. నడవడం కోసం, బండ్లు వెళ్ళడం కోసం, నడవడం కోసం ఎడ్ల బండి దాటడానికి కానీ కష్టమైతే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ వాగవతల పంట పొలాలు కూడా ఉంటాయా, వేరే ఊరు కూడా ఉంటాయా? 70% పొలాలు వాగవతలనే ఉన్నాయి, 30% ఇటు ఉన్నాయి అంతే. 70% వాగవతలనే ఉన్నాయి పొలాలు అన్ని కూడా. అందరూ వాగు దాటి వెళ్ళాలి కంపల్సరీ. మరి వర్షాకాలంలో సాగు ఎక్కువ, వర్షాకాలంలో సాగుతుంది, మరి వర్షాకాలంలో వాగు వాడుతుంది, మరి ఆ పంట పొలాలకు ఎట్లా వెళ్తారు? అసలు వాన పడితే పంట పొలాలు బందే. ఒకవేళ అట్టే ఉన్న వాళ్ళకి అట్లా గూడ నుంచి వేరే బ్రిడ్జ్ అక్కడ రోడ్డు ఉంది గూడకు, అక్కడ నుంచి రావాలి తిరిగి 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగి రావాలి. అంటే మీ పంట పొలాలకు వెళ్ళాలనుకున్నా కూడా 5 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి, అక్కడ నుంచి రావాలనుకున్నా కూడా 5 కిలోమీటర్స్. దానికని చెప్పి మా వాళ్ళు అసలు ఆ వర్షం పడితే ఓనేవారు చేళ్ళకి వాన పడ్డాయంటే ఇళ్ళనే ఉండడం అంతే. ఇంకా చేళ్ళకి వెళ్ళరు. వ్యవసాయమే మీ ప్రధాన వృత్తి. మరి వర్షాకాలంలోనే వర్షాధారంగానే మీ వ్యవసాయం సాగు. మరి వర్షాకాలంలో వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి మరి పంటల మీద దాని ఉన్నప్పుడు ఎట్లా మరి కష్టం అంతే. ఇదేంటున్నాయి వాళ్ళకి రైతులకు అలవాటైంది అన్న బెటర్. ఇంకా తప్పనిసరి పరిస్థితి వాళ్ళకు చెప్తున్నాగా, వాళ్ళకి ఏం చేయాలనేది తెలియడం లేదు. ఫస్ట్ ఒకటి తెలిసినా కూడా ఏం చేయాలా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మేము బ్రిడ్జ్ కావాలని మస్తు రోజు నుంచి అందరికీ అర్జీ చేసినాము, అందరినీ పోయి కలిసినాము. అయినప్పటికీ అది ఏమాత్రం చిన్న బ్రిడ్జి కనీసం దాటడానికి కూడా వాళ్ళు బొంగులేసి కూడా చేస్తలేరు. ఒక అడుగు కూడా ముందుకు పోలే. ఒక్క అడుగు కాదు ఏం అసలు అడిగిన నుంచి అది ఆవనడం తప్ప అక్కడిని వదిలేస్తున్నారు తప్పితే దాన్ని ఇంతవరకు మూవ్ చేయలేదు, ముందటి గదిలించలేదు, ఇంతవరకు ఏమీ వాళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఇదే ఈ రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఒక వాగు. అయితే ఈ గ్రామంలో ఈ వాగు ద్వారా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ వాగు దాటిన తర్వాతనే, అంటే వాగు ఆగట్టున, ఆ వాగుకు ఆ గట్టున దాదాపు ఈ గ్రామస్తుల యొక్క 70% భూములు, అంటే పంట పొలాలు కూడా అక్కడే ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకైతే ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. అలాగే ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శ్మశాన్ ఘాట్ కూడా అక్కడనే ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళడం కోసం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ గ్రామం, అంటే ఏదైతే వాగుందో ఈ వాగు పైన కనుక ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం కనుక జరిగినట్టయితే తమ గ్రామానికి ఎంతో మేలు జరుగుతుందని, కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ దిశగా దృష్టి సారించాలని చెప్పేసి ఈ గ్రామస్తులు అయితే వేడుకుంటున్నారు. ఇప్పుడు మీ కాలంలో మీ ఊర్లో కాలక్షేపం కోసం అప్పట్లో అంటే రచ్చబండ కాడ కూర్చొని ముచ్చట పెడుతుంటారా, లేదంటే ఈ జానపదం ఏది పౌరాణిక నాటకాలు కానీ బ్రహ్మంగారి నాటకాలు కానీ నాటకాలు వేస్తుంటారా? నాటకాలు ఆడుకుంటా కూర్చుంటాడు, లేకుంటే ఈ హనుమాన్ మందిర్ కాడ మదరంగం ఉంటది. మదరంగం అంటే చెస్ శంకయ్య, అది మాట్లాడుకుంటేనే కాలం గడుపుడు. అప్పుడేం ఫోన్లు లేకుండే, టీవీ లేకుండే. అది మదరంగము, లేకుంటే ఏదన్నా కబడ్డీ సాయంత్రము అవి ఆడుకుంటారు. కబడ్డీ, వాలీబాల్ ఇవి ఆడుకుంటాం. ఈ కాలం నుంచి వాలీబాల్ కబడ్డీ ఉన్నది. ఉప్పు బేతలు అనేటివి తెలియ కొందరికైతే, పల్లెటూళ్ళకి అర్థమవుతుంది. అది ఉప్పు బేతలు ఆడుకుంటా ఇదే కాలం గడుపుకుంటా ఎరుడు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా అయితే చాలా గమనించినాం కదా, మరి ఏది మంచిగా అనిపిస్తుంది మనకు? అప్పటిదే మంచిగా, అప్పుడుదే మంచిగా, ఎందుకంటే అంతా కలిసి కట్టుకుంటా అప్పుడు మంచిగా అన్ని ఏదన్నా నాటకాలు అవి ఇవి భగవంతుని బిచాల కథలు అవి ఇవి నడిపించుకుంటా ఎడుతుంటే. మరి ఇప్పుడు మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా ఈ నాటకాలు ఆడినలు కానీ, డ్రామాలు బ్రహ్మంగారి వేషాలు కానీ, లేదంటే భజన పరులు కానీ? అంటే మీ ఊర్లో కాలక్షేపం కోసం అప్పట్లో వేస్తున్న నాటకాలు ఏ నాటకం వేస్తుంటారు? అది అల్లిరానిది. అల్లిరాని. అల్లిరానిలో ఏ పాత్ర పోషించిన? నేను మన యమధర్మరాజు చిత్రగుప్తుడు యమధర్మరాజు. అంటే మీ నాటకాల కళలకు అంటే అప్పట్లో అయితే ఆదరణ ఉండే, మరి ఇప్పుడు ఇట్లా అలాంటి ఆదరణ ఉందా? మంచిగా నడుస్తున్నాయి. భజన భావనలు అన్ని రోజు భజన, శనివారం గురువారం భజన నడుస్తుంది. ఎవరైనా ఊర్లకు అయ్యా మా ఊరికి రండి, మా ఊర్లో వేషం ఆట అయ్యింది నీరుడు అల్లి ఎల్లవది ఆడిపిస్తాం. మరొకసారి మీ చిత్రగుప్తుడు కానీ యమధర్మరాజు కానీ ఒక పద్యం ఏదైనా వాడు. बैठे तेरा ध्यान लगाए प्रभु, बैठे तेरा ध्यान लगाए प्रभु, फारस के तोता तारस के तोता, तारस के तोता तारस के तोता. రాంపూర్ గ్రామం చూసారుగా, ఎంతో ఆదర్శనీయం. 20 ఏళ్లుగా గ్రామంలో
మద్యం లేదు, మాంసం లేదు అంటే చాలా విచిత్రంగా ఉంది. పలు గ్రామాలకు ఇది ఎంతో ఆదర్శం. తర్వాత గ్రామంలో ఏ పండగ జరిగినా, ఏ పబ్బం జరిగినా అంతా కలిసికట్టుగా జరుపుకోవడం, అంతా ఒక్కటై ఆ వేడుకలు నిర్వహించుకోవడం, అలాగే గ్రామంలో ఎవరి కష్టం వచ్చినా కూడా అంతా కలిసి ఆ కష్టం వచ్చిన కుటుంబాన్ని ఆదుకోవడం. నిజంగా ఈ రాంపూర్ గ్రామం విశేషాలు, వింతలు మనం ఈ ఊరు కార్యక్రమంలో చూసాం కదా. రేపటి మా ఊరు కార్యక్రమంలో మరొక ఊరుతో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం, నిజం కోసం.